బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్. కవిత ఏ నిర్ణయం తీసుకున్నా వెంటే ఉంటామన్న జాగృతి నేతలు. రాజమండ్రి జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి పెన్ని నాని ములాఖత్. బయటకు వచ్చాక కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారు అన్న పెన్ని నాని. నల్లపురెడ్డి పల్లెలో పర్యటించిన మాజీ సీఎం జగన్. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం. హరీష్ రావు మాజీ ఎంపీపై ఎమ్మెల్సీ కవిత అనుచిత వ్యాఖ్యలు. ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీలను దహనం చేస్తున్న కార్యకర్తలు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ ఉండేలా చేస్తాను, ప్రజలకి హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు. ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ ఎఫెక్ట్. రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్. స్పందించిన పలువురు కాంగ్రెస్ మంత్రులు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఆమె మద్దతుదారులు, జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. జూబ్లీహిల్స్ లోని జాగృతి ప్రధాన కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జై కవితక్క, జై జాగృతి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా జాగృతి నేతలు మాట్లాడుతూ కవితను పార్టీ నుంచి బహిష్కరించడం వల్ల ఆమెకు ఎలాంటి నష్టం జరగదని అన్నారు. గారి కూతురుగా కేసీఆర్ గారిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. ఫస్ట్ టైం ప్రభుత్వంలోకి రాగానే, అధికారంలోకి రాగానే ఒక 6-7 నెలలు అయితే కేసీఆర్ గారు తన ఆఫీస్ రూమ్లో ఒక టేబుల్ మీద ఒక వాల్ అంతా కూడా పెద్ద టీవీ స్క్రీన్ ఉంటే 6-7 నెలలు కంప్లీట్గా రీసెర్చ్లోనే ఉన్నారు. ఎట్లా నీళ్లు తీసుకురావాలి తెలంగాణకు, ఏం చేయాలి మనం అనేటటువంటి రీసెర్చ్లు ఉన్నారు. అటువంటి వ్యక్తి మీద ఇట్లాంటి నిందలేయడం అన్నది నిజంగా దారుణం. కేసీఆర్ గారికి తిండి ధ్యాస ఉండదు, డబ్బు ధ్యాస ఉండదు, ఉండేది ఒకటే కేవలం తెలంగాణ ధ్యాస. నేను దాదాపుగా 2006 నుండి యాక్టివ్గా పాలిటిక్స్లో నేను కూడా పాల్గొంటూ వస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చూస్తున్నా, ఎప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ విషయం తప్పితే, ప్రజల విషయం తప్పితే పర్సనల్ విషయాలు మాట్లాడే టైము 0.1% కూడా ఉండదు. అటువంటి ఒక మహానేత మీద, అటువంటి ఒక మహానాయకుడి మీద ఇన్ని అబాండాలు వేస్తూ దాన్ని రోజుకొక రీతిగా చెప్పుకుంటూ, మాట్లాడితే చాలు కేసీఆర్ అవినీతి చేసిండు, మాట్లాడితే చాలు కేసీఆర్ ఏదో 1,00,000 కోట్లు దోసుకున్నాడు, నిజాం కన్నా రిచ్ అవ్వాలనుకున్నాడట. డెఫినెట్గా నిజాం బాటలోనే నడుస్తాం. నిజాం కట్టిన ఉస్మాన్ సాగర్లోనే కదా ఇవాళటి కూడా హైదరాబాద్ ప్రజలు నీళ్ళు తాగుతున్నది. ఆ నిజాం ఆదర్శం, ఆ నిజాం స్ఫూర్తి అని కేసీఆర్ గారు చాలా సందర్భాలలో చెప్పిండ్రు. ఇవాళ కాళేశ్వరం కడితే నేను చెప్తున్న గ్యారంటీగా ఇంకా 200 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గారిని తలుచుకుంటారు. అటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళని మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో భోగానో ఏదో
ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్ గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్ కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏంటండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమలో కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. మరి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే, మరి పార్టీ ఇన్ని లక్షల మంది అభిమానించే పార్టీ, ఇన్ని కోట్ల మంది ఆదరించి నిలబెట్టిన పార్టీ, అటువంటి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే అసలు నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే పరిస్థితి ఈరోజు ప్రజలు ఆలోచించే, కార్యకర్తలు ఆలోచించే పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి తను మాత్రమే బాధ్యురాలని చెప్పి తెలియ. లిక్కర్ స్కామ్ కేసులో రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఆ పార్టీ కీలక నేత మాజీ మంత్రి పెర్ని నాని కలిశారు. ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బయటకు వస్తారని, ఆ తర్వాత కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా చుక్కలు చూపిస్తారని పెర్ని నాని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పాపాలపై మిథున్ రెడ్డి ఎదురుదాడి చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది? ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడుంది? ఈ బ్యారికేడ్స్ అన్ని గతంలో ఉన్నాయా లేదా? ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి. తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి, ఈరోజు ఏ విధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు. జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు, కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్రమ కేసులో ఇరికించబడినటువంటి మిథున్ రెడ్డి గారిని ములాఖాత్ ద్వారా వారిని పరామర్శించడం జరిగింది. మిథున్ రెడ్డి గారిని అడగడం జరిగింది, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం మిమ్మల్ని తీసుకొచ్చి ఇప్పటికి సుమారుగా ఒక 40 రోజులు 50 రోజుల మధ్యలో అయి ఉంటుంది కదా, మీరేం నేరం చేశారు, మిథున్కి ఈ నేరం గురించి ఏం తెలుసు అని ఎప్పుడన్నా కస్టడీకి పిలిచారా అని అడిగాం. ఇంతవరకు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది అక్రమ కేసు, తప్పుడు కేసు, వేధింపుల కేసు, కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మానసిక వేధింపుల కోసమే, మానసికంగా భౌతికంగా పెద్దిరెడ్డి గారిని ఏమీ చేయలేక
మానసికంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వేధించటం కోసమే, కుంగదీయటం కోసమే ఈ అరెస్టు తప్పితే నిజంగా ఇందులో మిథున్ రెడ్డి గారు కనుక నేరం చేసి ఉంటే ఒక్కరోజన్నా కస్టడీకి పిలిచారా, పోలీసులను విచారించారా? సిపి పార్టీని ఏ విధంగా అయినా కానీ మూసేసి దానిలో ఉండే నాయకులందరినీ కూడా ఏ విధంగా జైలుకు పంపించి కానీ నేరాలు పెట్టి తప్పుడు కేసులు పెట్టి అన్ని రకాలుగా హింసించాలని చూస్తున్నారు. ఇది మన నాయకులే కాదు, పైన ఎంపీలే కాదు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజల ఓటు హక్కును కూడా కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్రామస్తులు చెప్పిన విషయాలపై జగన్ స్పందిస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేదు అని జగన్ ఆరోపించారు. పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు? ఇదే ఉల్లి 20-25 అమ్ముతున్నారు. ఇదే హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు? ఇదే హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేటుకి అమ్ముతారు? కేజీ 35 రూపాయలకు అమ్ముతారు. మళ్ళా కూలీలు ఖర్చులు మళ్ళీ ట్రాక్టర్లు పెట్టుకుని తీసుకొని చేసుకుంటే 30,000 మొత్తానికి 2 లక్షల రూపాయలు 2 ఎకరాలు ఖర్చు అవుతారు. మనకి ఇప్పుడు ఎంత వస్తుంది కదా సార్? 800 సార్ కింద. ఇది మనకి ఎకరాకి ఎన్ని క్వింటాలు వస్తుంది? 80 అట్లా వస్తాయి సార్. 70-80 వస్తాయి సార్. 70 క్వింటాలు వస్తాయి సార్. ప్రజెంట్ అయితే 6 రూపాయలు తీసుకుంటాను సార్. మనకి ప్రస్తుతానికి ఇచ్చేది ఎంత ఇస్తారు? క్వింటా 600 సార్. గవర్నమెంట్ 12 పెట్టారు కానీ 600తోనే కొన్నాను సార్. 600 గవర్నమెంట్ 1200 రూపాయలు పెట్టినా కానీ మనము మంచి గ్రేడ్ అయితే ఎంత కమ్ముడిపోతుంది? 600 రూపాయలు. 600 నుంచి 800 సార్. గ్రేడ్ బాగుంటే 600 నుంచి 800 సార్. గ్రేడ్ మిగతా యావరేజ్ కింద 300 యావరేజ్ తీసుకుంటే 300 నుంచి 800 మధ్యలో 400 యావరేజ్ వస్తాయి. మనకి యావరేజ్ వచ్చేది ఇదే మన హయాంలో. మన హయాంలో మినిమం 4,000 నుంచి 12,000. 2019లో 60 లక్షలు తీసుకున్నా సార్ నేను. ఈ రోజు నా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది సార్. మినిమం 4,000 నుంచి 12,000 మనం ఒకసారి రైతు ఇదే రకంగా నష్టపోతే మన హయాంలో మనం ఎంత కొనుగోలు చేసాం? ఏ రేటు పెట్టి కొనుగోలు చేసాం? 2,500 పెట్టి కొనుగోలు చేశారు. 40 రోజుల్లోనే మళ్ళీ ఇచ్చారు సార్. ఒకటి సార్ 2021లో సార్ మన ఇన్పుట్ సబ్సిడీ సార్ 20 రోజుల్లో సార్ మన గవర్నమెంట్ లో 2021-22లో ఖరీఫ్ లో మా ఎమ్మెల్యే గారు రవిరాజు గారు పంట మనం ధరించి కొనుగోలు చేసి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత ఫ్లెక్సీని మల్లె చెట్టు చౌరస్తాలో దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవిత బీజేపీ పార్టీకి అమ్ముడు పోయిందని ఆరోపించారు. కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ అనే విషయం కవిత గుర్తుంచుకోవాలన్నారు. కన్న తల్లి లాంటి పార్టీని కించపరిచే విధంగా మాట్లాడితే కవితను ఊళ్ళల్లో తిరగనీయకుండా అడ్డుకుంటారని హెచ్చరించారు. కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళని మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది?
ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆధ్వర్యంలో విశాఖ నోవోటెల్లో ఏర్పాటు చేసిన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్ సమ్మిట్ లో సీఎం పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దే అంశంపై చంద్రబాబు పారిశ్రామిక ప్రతినిధులతో చర్చించారు. ప్రతి 50 కిలోమీటర్ల దూరానికి ఒక పోర్టు ఉండేలా చూస్తాం. ఫార్మా, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీదే అగ్రస్థానం. దాదాపు 20 కంపెనీల సీఈఓలు సదస్సులో పాల్గొన్నారు. మచిలీపట్నం, మూలపేట and Kakinada Gateway Port. All these ports are going to complete by 2046. This meeting, can you prepare an advisory body to guide the government continuously to make Andhra Pradesh as a logistics hub? As you are all mentioning, West, Gujarat and Maharashtra will service. On East Coast, Andhra Pradesh is the best place. Why can't we, people like all of you, can create a advisory body? Once in 6 months we will meet. What all you advise, we will prepare a policy in a transparent way, we will develop it. Again we will review. Continuously if we do 4-5 years, then we will reach reasonable scale. If all of you can agree, that is one arrangement you can make it in this meeting. Yeah. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ఫ్రీ బస్సు జర్నీ పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకుంటున్నారు. అవసరాల నిమిత్తం జర్నీ చేస్తూ ఫ్రీ పథకంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆటో డ్రైవర్లు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్సు పథకంతో మహిళలు ఆటోలో ఎక్కడం లేదని, అన్నిటికీ బస్సుల్లోనే వెళ్తున్నారని, తద్వారా తమ ఉపాధి కష్టంగా మారిందని వాపోతున్నారు. వివిధ రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి బేరాలు లేదు. ప్రతి ఒక్కరు ప్రజలందరూ నుంచి బస్సు ఫ్రీ బస్సులు ఎక్కేస్తున్నారు. మరి దీనివల్ల నుంచి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు ఊహించారు. గతంలో నుంచి రైతులు ఆత్మహత్యలు ఉన్నారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు వాళ్ళందరూ ఆత్మహత్యలు అవుతాయి. వాళ్ళ మగవాళ్ళతో ఫ్యామిలీతో సహా వెళ్ళిపోతున్నారు. మేము టికెట్ తీసుకుంటాం, మగవాళ్ళ తరఫున మేము టికెట్ తీసుకుంటాం. ఆడవాళ్ళు మాకు ఫ్రీగా ఉంది, వెళ్ళిపోతాం. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాం. అంతకుముందు జిల్లా వారి అని చెప్పాడు, ఇప్పుడేమో స్టేట్ వైడ్గా ఎక్కడికంటే అక్కడికి ఉచిత బస్సులు అనేప్పటికీ మాకు అసలు ఆటో ఈ రోజు పొద్దున్న నుంచి ఎవరు ఆటో దగ్గరికి వచ్చి ఆటో అని అడిగిన వాళ్ళు లేరు. మరి మా అన్ని గోపురంగా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎలక్షన్ ముందు చెప్పారంటే మీ ఆటో డ్రైవర్లు కూడా సాయం చేస్తా అన్నారు కదా. ఆ సాయం చేస్తా అనేది మా దాని గురించి ఏం మాట్లాడకుండా ఫ్రీ బస్సు పెట్టేశాము అని చెప్పి వాళ్ళు బస్సుల్లో ఎక్కి వాళ్ళతో పాటు వాళ్ళు తిరుగుతా ఏదో పబ్లిసిటీ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు తప్పితే మా ఆటో డ్రైవర్లకి ఏమైనా సాయం చేసినట్టు ఏం కనపడలేదు ఇప్పుడు దాకా. అదే అన్య గోపురంగా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇంకా అదే ఉద్యమం చేసేదన్నా చంద్రబాబు మీద ఉద్యమం చేయాలి. ఇక పార్టీ పరంగా ఏదైనా సిఐటి పార్టీ పరంగా ఏదైనా చేయాలని ఆలోచనలో ఉన్నాం మేము. అదే దానికి వెళ్తే మాట్లాడదు. ఇంకా దానికోసం బంద్ చేయడం కానీ ఏదైనా చేయడం కానీ మొత్తం ఆటో డ్రైవర్లు అందరూ సంఘాలన్నీ కలిసి మేము ప్రయత్నం చేస్తాం సార్. ఆటోల పరిస్థితి అంటే ప్రత్యామ్నాయం ఏం కల్పించలేదండి ఆటో వాళ్ళకి.
సీఎం గారు ఆటో వాళ్ళ గురించి నిన్న ఫ్రీ బస్సు ఓపెన్ రోజు కూడా విలేకరులు అడిగిన దానికి ప్రత్యామ్నాయంగా చూద్దామని చెప్పారు. అది చూడటం ఎంతవరకు అనేది ఏంటనేది మాకు ఇంతవరకు క్లారిటీ లేదు. ఇక్కడ ఉన్న యూనియన్లకు కూడా ఏమి పిలిచి మాట్లాడి మీకు ఇది ఈ విధంగా అనేది భరోసా ఏమి ఇవ్వలేదండి. దాని గురించి మేము కూడా ఆలోచిస్తున్నాం. ప్రత్యామ్నాయంగా ఈ ఆటో డ్రైవర్లకు ఏదన్నా ఇచ్చేస్తే బాగుంటుందని అనుకున్నాం. ఈ రోజు అయితే ఏం తోలేదు సార్, ఎందుకంటే ఫ్రీ బస్సులో ఆటోమేటిక్గా స్త్రీలందరికీ ఫ్రీ బస్సు అంటున్నారు. ప్రజెంట్ ఈ రోజు అయితే ఇంతవరకు కొంతమంది బోనీలు కూడా కారణంలో ఉన్నారు. పరిస్థితి అయితే ఇంత దారుణంగా ఉంది. ఇది చేసేది ఏం లేదు సార్. లాస్ట్ టైం ఇప్పుడు మనకి రిక్షాలు ఎలా అయితే వెళ్ళిపోయినాయో ఆటోలు కూడా కొన్నాళ్ళకి కనుమరుగే పరిస్థితి దగ్గరలోనే ఉంది, అతి దగ్గరలోనే ఉంది. దాన్ని బట్టి సీఎం గారు ఆలోచించి ఏమన్నా ఆటో డ్రైవర్ల మీద ప్రత్యామ్నాయంగా ఏదన్నా హెల్ప్ చేయాలనుకుంటే దాని గురించి ఆలోచిస్తే చేస్తే బాగుంటుంది. పెట్టండి ఆటో డ్రైవర్లకి 1,2,00,000 కోటి మంది డ్రైవర్లకి రాష్ట్రం మొత్తం మీద చాలా ఇబ్బంది. తినటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. రాబోయే కాలంలో ఇంకా 3 సంవత్సరాలు చాలా ఇబ్బందిగా గురవుతాం మేము. రానున్న రోజుల్లో చాలా ఇబ్బంది ప్రాబ్లం అవుతుంది. కిస్తీలు అంటే ఇంకెక్కడండి, తినడానికి లేదు, కిస్తీలు ఎక్కడ కడతామండి? ఇప్పుడు తినడానికి ఉండాలి, కిస్తీలు బండి మెయింటెన్స్ కానీ ఇవన్నీ తర్వాత విషయం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇల్లు గడవాలిగా, ఫ్యామిలీ ఉంటారు, ఫ్యామిలీ మరి ఏమైనా పోషించుకోవాలి వాళ్ళని, చాలా కష్టమైపోతుంది సార్. అది చాలా ఏం మాట్లాడలేదు కదా సార్, అసలు ఏం మాట్లాడుతా ఉన్నారు అని ఏం మాట్లాడాలి అసలు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ అంశం వారి అంతర్గత కుటుంబ వ్యవహారమని పలువురు కాంగ్రెస్ మంత్రులు అన్నారు. కొందరు కవిత వెనుక ఉన్నామన్నారు, మరికొందరు హరీష్ రావు, సంతోష్ వెనుక ఉన్నామని చెబుతున్నారు. కానీ మేం ప్రజల వెంట ఉన్నాం. ఎవరికో వత్తాసు పలకాల్సిన అవసరం మా పార్టీకి, సీఎంకు లేదు. అవినీతి పరులందరినీ దూరం పెడతాం. కేసీఆర్ కుటుంబం కూడా అవినీతిలో కూరుకుపోయింది. అవినీతి సంపదలో వాటాల విషయంలో తగాదా వచ్చినట్లుంది. వారి తగాదాలతో మాకు సంబంధం లేదు అని అన్నారు. లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళని మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను. నేను రాజకీయాల్లో ఉండడం, బీఆర్ఎస్ పార్టీలో నేను క్రియాశీలకంగా ఉండడం, నేను కేసీఆర్ గారి కూతుర్ని కావడంతో కక్ష కట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం మన మీద తప్పుడు కేసులు పెట్టి ఆ తదనంతరం నన్ను అక్రమంగా మరి 5.5 నెలలు జైల్లో పెట్టడం జరిగింది. తెలంగాణ కోసం నేను ఉద్యోగం చేసి రాజీనామా చేసి నిరాదీక్ష చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు, ఇదే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వచ్చి మీ సంతోషాన్ని సప్పట్లను చూసి కొంతమంది కళ్ళల్లో కారం పెట్టుకుంటారు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. నాకు తెలుసు వాళ్ళ బాధ ఏందో, వాళ్ళ దుఃఖం ఏందో. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని, అయ్యా నువ్వు చేసిన తప్పిదాలకు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నీ బిడ్డ కల్వకుంట్ల కవిత నిజామాబాద్లో బండకేసి కొడితే, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటులో నీ బంధువు వినోద్రావును బొంద పెడితే 6 నెలలు తిరగకుందే నీ బిడ్డకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నావు, వినోద్రావుకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చుకున్నావు. మరి 10 ఏళ్ళు తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న పిల్లలు పరీక్షలు రాసి ఎదురు చూస్తుంటే 7 ఏళ్ళైనా టీచర్ల నియామకాలు చేపట్టాలని ఒక్క రోజైనా నువ్వు ఆలోచన చేసినవా? ఈ పిల్లలు మన పిల్లలు కాదా? 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో బలమైన రుతుపవనాల ద్రోణి కొనసాగుతోంది. దీంతో ఏపీ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తర కోస్తాలలో 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావం సుమారు 2 రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొంది. సూచించడం జరిగింది.
ఇంకా నెక్స్ట్ రేపటి వరకు ఉంటుందండి. రేపటి నుంచి ఇంకా సిస్టమ్ ఇంకా మీదకెళ్ళి అది క్రాస్ అయిపోయి మనకి భూభాగం మీదకి వచ్చేస్తుంది కాబట్టి మనకి వర్షపాతం కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఇంకా ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ 24 గంటల్లోనే ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను కాలరాస్తోందని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. డీఎస్పీల ప్రమోషన్లలో జరిగిన అవకతవకలపై వార్తలు ప్రచురించినందుకే సాక్షి మీడియా కార్యాలయంపై అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించారని ఆయన ఆరోపించారు. పోలీసుల మేలు కోరుతూ వార్త రాస్తే అదే పోలీసులను అర్ధరాత్రి సాక్షి కార్యాలయానికి పంపి వీరంగం సృష్టించారు. వార్తలు రాసినందుకు దాడులు చేస్తారా అని జూపూడి ప్రశ్నించారు. వెన్నుపోటు వీధి ఉత్సవాలు, అసలు వార్షికోత్సవాలు కూడా జరిపితే బాగుంటుంది. జరుగుతున్నాయి కూడా. 30 ఏళ్ళు అనగానే గుర్తొచ్చేది ఎవరికైనా ఎన్టీ రామారావును ఎట్లా దించాడు, ఆ దించడమే కాదు ఆయన్ను రోడ్డు మీద ఎట్లా పడేశాడు, కట్టుబట్టలతో ఆస్తులు కూడా లాక్కొని, వ్యవస్థలను అప్పుడు ఎట్లా మేనేజ్ చేసి ఘోరంగా అవమానకరమైన రీతిలో చేశాడనేది ఈ సమకాలీన చరిత్ర తెలిసిన అందరికీ తెలుసు. లక్కీగా అప్పటికి వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా ఆ దినం వస్తే మన ప్రజలు కూడా మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు. ఎన్టీఆర్ గారు ఎట్లా తిట్టిపోశారో, జామాత దశమగ్రహమా ఏదో ఇట్లాంటి పేరుతో ఏ రకంగా ప్రపంచంలోనే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన జ్ఞాపకాలను నెమరేసుకున్నాం, ఘన నివాళిని అర్పించాం. ఎంతమంది ఏం మాట్లాడుకున్నారో రాత్రి 12 గంటలకి ఉదయమంతా ప్రజల్లో తిరిగినటువంటి ఆ వార్త మీద ఊహించిన రీతిలో ప్రభుత్వ ఆదేశాలున్నాయని పోలీసులు వచ్చి సాక్షి ఆఫీసు విజయవాడలో ఉన్నటువంటి సాక్షి ఆఫీసు మీద దాడి చేసి దాదాపు 45 నిమిషాలు రాత్రి 12:30 నుంచి దాదాపు 1:30 దాకా వాళ్ళు చేసినటువంటి వీరంగం కానీ, దుర్భాషలాడినటువంటి విధానం కానీ, పత్రికా స్వేచ్ఛని ఏ విధంగా కాలరాయాలో ఆర్టికల్ 19 సెక్షన్ A కింద ఉన్నటువంటి ఫెసిలిటీ ఏదైతే ఉందో రాజ్యాంగంలో దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం కాలు రాస్తున్నటువంటి అంశం మీ అందరికి తెలుసు. ఈరోజు వార్త అయింది, రాత్రి సాక్షి ఆఫీసు మీద ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పోలీసులు చేసినటువంటి దాడి. కారణం ఏంటంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఆగస్టు 30వ తేదీ నాటికి 31వ తేదీ నాటికి ప్రమోషన్స్